హాయ్ నమస్తే దోస్తులు. ఈరోజు మా ఊరికి మంత్రి గారు వచ్చారు, కొత్త మంత్రి. అయితే అందరికీ రుణమాఫీ అని, పింఛన్ అని, వికలాంగుల పింఛను, లేకపోతే భూమి లేని వాళ్ళకి భూమి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారని జనం మొత్తం వచ్చిండ్రు. ఎక్కడికి? ముసాఫర్ ఖాన్ దగ్గరికి వచ్చారు. ముసాఫర్ ఖాన్కి వచ్చి మంత్రి గారు ఏమన్నారంటే, అవో మా అన్న వచ్చిండు, మా అక్క చెల్లెళ్ళు అని అందరు చేతులు ఒప్పుకుంటా అంటే మస్తు సంబరం మీద ఉన్నారు ఇక జనాలు. ఇక వాళ్ళు పింఛన్లు అచ్చుడే మేము తీసుకుంటానికి కుక్కలు బొక్కెత్తి అందుకున్నాం అన్నట్టున్నారు. అయితే మంత్రి గారు మా పెదనాయన వచ్చిండు, నన్ను గెలిపించిర్రు, నన్ను మంత్రిని చేసిర్రు, ఈ ఊరోళ్ళు మీకు ఏం కావాలని అది ఇస్తేనే అన్నాడు. అన్న తర్వాత ఇక మా జనాలు ఏం చేసిర్రంటే మస్తు లైన్ కొద్దిగా రెడీ ఉన్నారు. ఏం లేదే పెద్దనాయన ఇది ఒక్కటి ఫారం నింపుర్రి, ఎట్లా నింపాలో నేను చెప్తా, అట్లనే నింపుర్రి, లేకపోతే మాత్రం రావన్నాడు. ఏ సార్ మీరు చెప్పినట్టే నింపుతామని జనాలు అన్నారు. ఆడ పెట్టి ఇక చెప్తూ ఎన్నుకోర్రి అన్నాడు. ఈ ఫారం తీసుకొని గారికి వచ్చింది, వాళ్ళు ముద్రేసింది, సాయంత్రం వేసింది, ఆకులు ఉద్దేశింది, ఆనేసింది, గింతేనే మీరు నింపాల్సింది అన్నాడు. అందులోకెళ్ళి ఒక పెద్ద లేచి మంత్రి గారు నాకేం అర్థం కాదు, మళ్ళీ చెప్పాను అన్నాడు. పెద్ద ఆయన నువ్వు బాగా నచ్చినవే, ఒక మంత్రి గారిని పట్టుకొని నువ్వు ఎదురిచ్చి అడిగినావు, అట్లా అడగాలి, నువ్వు అంటే నాకు నచ్చినవా అని అన్నాడు. ఇంకా వంగిపోయారు మా జనాలు. ఇక వాళ్ళు ఏమన్నాడు, మళ్ళీ చెప్తున్నా ఎనుకోర్రి. ఇక ఫారం తెచ్చుకొని 6 వచ్చింది, మరో జిద్దంతి మొత్తం చేసింది, 6 చేసింది అని గింతే నింపుర్రి, మీకు పైసలు తీసుకోర్రి, ఏం లేదు పింఛన్ ఇల్లు అన్ని శాంక్షన్ మీకు ఈ ఫారం నింపుతానన్నాడు. ఇంకోసారి ఇట్లా అర్థం కాలేదని అడిగిరనుకో పోలీసులతో బొక్కలు కదా అంత అన్నాడు. అన్నాక జనాలు బొగులు బట్టి ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోయిండ్రు. గప్పుడు ఈ టీఏ ఏం చేసిండు, సార్ మీరు ఏం చెప్పిర్రు, ఫారంలో ఏం నింపన్నారో నాకు కూడా అర్థం కాలే, ఏదో ఇతర దేశాల భాష లెక్క అనిపించింది అని అన్నాడు. అరే మేము అప్పుడు చెప్పిన పథకాలేమో ఆకాశాన్ని అంటున్నాయి, అప్పుడు ఏం చెప్పినామో ఇప్పుడు ఏం చెప్తున్నామో మాకే అర్థం అవుతలేదు. ఇక వాళ్ళకేం చేస్తాం రాబాయ్, ఎటు పెట్టి మేము సంపాదించుకున్నట్టయితే పక్క వడ్లు వాగులవ్వని, గడ్డి గంగలవ్వని, జనం ఎక్కడ పోతుంది రాబాయ్. ఇక అందు గురించి మనం ఏం చేయాలంటే మన బ్రతుకులు మనడానికి మనమే సాధించుకొని మనమే పని చేసుకొని బ్రతకాలి తప్ప ఏ రాజకీయ నాయకుడు చేస్తారని మాత్రం అనుకోవద్దు దోస్త్. బాయ్, కలుద్దాం.